Express, an international courier service. విజయలక్ష్మి అలియాస్ శిరీష ఓ మధ్యతరగతి గృహిణి. భర్తతో పాటు హైదరాబాద్ నగరానికి పొట్ట చేత్తో పట్టుకుని వచ్చారు. చిన్న చిన్న ఉద్యోగాలతో ఏదో బతికేద్దాం అనుకున్నారు. ఈ క్రమంలో శిరీష బ్యూటీషియన్గా ఓ పార్లర్ పెట్టింది. అయితే అది అంతగా నడవలేదు. ఇంతలో ఆర్జే ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ ఓ ఫంక్షన్లో ఆమెకు పరిచయమయ్యాడు. శిరీష ఆ ఫంక్షన్లో అమ్మాయికి మేకప్ వేసేందుకు వెళ్లగా అక్కడే అతడు పరిచయమయ్యాడు. దాంతో వెంటనే తన షాపులో పనిచేసేందుకు ఒక మహిళ కావాలంటూ మెల్లగా ఆమెను ముగ్గులోకి దింపాడు. అసలే ఆర్థిక సమస్యలతో ఉన్న శిరీష షాపులో పనిచేసేందుకు ఒప్పుకుంది. కొంతకాలం ఆఫీసులో అంతా సక్రమంగానే ఉన్నట్టు అనిపించినా క్రమక్రమంగా ఆమెకు పని భారాన్ని పెంచాడు రాజీవ్. ఇంట్లో గడిపే పని గంటల కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం ఉండేట్లు చేశాడు. అలా ఆమెను లోబర్చుకున్నాడు. ఆమెతో గత 4 ఏళ్లుగా శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడని, రాజీవ్ ఎంతో మంది అమ్మాయిలకు వలవేసేవాడని అతడి షాపుకు ఇరుగు పొరుగున ఉన్నవారు చెప్పడం గమనార్హం. అతడి చేతిలో మోసపోయిన అమ్మాయిలు పరువు పోతుందని వాస్తవాల్ని చెప్పడం లేదని సమాచారం. తేజస్వినిని కూడా అలాగే రాజీవ్ మోసం చేశాడని అంటున్నారు. కాగా ఓ యువతి ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకుని ఆమెను వంచడమే కాకుండా ఆమె చావుకు కూడా కారణమయ్యాడు రాజీవ్. ఇక శ్రావణ్ మేకవన్నె పులి తన మిత్రుడు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శిరీషను అప్పగించేద్దామన్న కుట్రతో ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడని మరో కథనం. ఇతడి పథకం బెడిసికొట్టడంతో అటు ప్రభాకర్ రెడ్డి శవమయ్యాడు, ఇతడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. మరోవైపు పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన మహిళ శిరీష ప్రాణం తీసుకుంది.